ఇంటి నుంచి దూరంగా వెళ్ళడం నాకు కష్టంగానే ఉంది. కానీ ఇష్టమైన వాళ్ళ కోసం వాళ్ళు బాగుండాలన్న తపనతోనే నేను దూరంగా వెళ్తానంటున్నాను. దూరం అయిపోతానని చెప్పడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. లేదమ్మా, ఈ ఇంటికి దూరం కావాల్సింది నువ్వు కాదు. అత్తయ్య కంటికి కనిపించకుండా ఉండాల్సింది నువ్వు కాదు, నేను. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు జరిగిపోయింది. ఆ శిక్ష నేనే అనుభవించాలి. ఆ రోజు అనుకోకుండా జరిగిన దానికి నేను నా ఇంటికి దూరం అయ్యాను. నా కన్నవాళ్లకు దూరం అయ్యాను. ఎక్కడో ఒక దగ్గర పెరిగాను. డాడా అనే ఒక మంచి వ్యక్తి నన్ను చేరదీశారు. ఆప్యాయత అనురాగాలను నాకు పంచారు. కానీ అత్తయ్య పరిస్థితి అది కాదు కదా. తను ప్రాణంగా పెంచుకున్న కొడుకు నా వల్లే ప్రాణాలు కోల్పోయాడని అత్తయ్య బాధపడుతున్నారు. ఆవిడ బాధలో అర్థం ఉంది. కానీ కనీసం నా ఊహ తెలిసాకైనా తప్పు జరిగింది అత్తయ్య, నన్ను క్షమించండి అని ఆవిడ దగ్గరికి వచ్చి చెప్పుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదేమో. చెప్తే ఎక్కడ దూరం అయిపోతారన్న భయంతో ఆ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. చాందినిని ప్రేమించాక, చాందినికి నాకు పెళ్లి జరుగుతుందని తెలిసాక ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ నిజం బయటకొస్తే అసలు ఎలా అన్న భయంతోనే చాందినిని నేను పెళ్లి చేసుకున్నా అన్నాను. ఈ కుటుంబం గురించి ఆలోచించమని నువ్వు కూడా నాకు చెప్పావు. ఈ నిజాన్ని దాచమన్నావు. చాందినికి నాకు పెళ్లి జరిగింది. నేను ఇంటి మనిషిగా మారాను. ఈ ఇంట్లో అందరితోనూ కలిశాను. అత్తయ్య కూడా నన్ను ఒక పెద్ద కొడుకులాగే చూస్తున్నారు. కానీ ఆవిడ దగ్గర మనం దాచిన నిజం ఎంతో కొంత చేదైంది. అదే ఈ కోపానికి కారణమైంది. ఎలా చూసుకున్నా దీనంతటికీ కారణం నేను, కారకుణ్ణి నేను. తప్పు నా వల్ల జరిగితే శిక్ష నీకు పడకూడదమ్మా. అందుకే నేనే ఇంటికి దూరంగా వెళ్తాను. అత్తయ్య చాందిని మనసు మారిన తర్వాత నన్ను ఆమోదించాకే ఇంటికొస్తాను. లేదన్నయ్య, ఊహ తెలియని వయసులో నీ వల్ల తప్పు జరిగింది. కానీ అన్నీ తెలిసి నిజాన్ని దాచిన అత్తయ్యకి నా మీద కోపం వచ్చింది. ఆ రోజు జరిగిన తప్పు కన్నా మనం దాచిన నిజం గురించే అత్తయ్యకి మరింత ఎక్కువ బాధ కలిగింది. అత్తయ్య దృష్టిలో నేను దోషినయ్యాను. శిక్ష కూడా నేనే అనుభవించాలి. అది కాక చాందిని ఒట్టి మనిషి కూడా కాదు. ఇప్పుడు నువ్వు చాందిని పక్కన ఉండడం చాలా అవసరం. తనని అనుక్షణం కంటికి రెప్పలా నువ్వే కాపాడుకోవాలి. అందుకు నువ్వే ఇక్కడుండాలి. నేనే వెళ్ళాలి. లేదమ్మా, చాందిని కూడా ఇప్పుడు నా మీద సదాభిప్రాయం లేదు. వాళ్ళ అన్నయ్యని హత్య చేసిన హంతకుళ్ళ చూస్తుంది. అసలు నా నీడని కూడా సహించలేకపోతుంది. నేను తనకి దగ్గరగా ఉంటే తను మరింత బాధపడుతుంది. నా ప్రాణాన్ని బాధపెట్టి నేను బాధపడే కన్నా దూరంగా ఉండడమే మంచిది కదా. అందుకే నేనే వెళ్తానమ్మా. చూడన్నయ్య, నేను ఇంటికి వచ్చేసరికి నాకు కూడా స్థానం లేదు. ఈ ఇంట్లో ఎవరికి నేనంటే ఇష్టం లేదు. కానీ నేను అప్పుడే ఒకటి నిర్ణయించుకున్నాను. ఏం చేసినా సరే మావయ్య నాన్న స్నేహం విడిపోకూడదని ఇక్కడే ఉన్నాను. ఏదేమైనా సరే ఈ కుటుంబం నా కుటుంబం అని నేను తపన పడి ప్రతి ఒక్కరిని మార్చుకున్నాను. అందరూ నా ప్రేమను అర్థం చేసుకున్నారు. ఆయన నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు. ఆ తర్వాత ఇంట్లో అందరూ నన్ను అభిమానించడం మొదలుపెట్టారు. చివరికి అత్తయ్య కూడా అమ్మగా మారి నన్ను ప్రేమించడం మొదలుపెట్టారు. మన వాళ్ళ కోసం మనం మాటలు పడినా వాళ్ళ మీద కోపాన్ని పెంచుకోకూడదు. సహనంతో వాళ్ళని మార్చుకోవాలి. అప్పుడే నిజమైన ప్రేమకు నిర్వచనం ఉంటుంది. అమ్మా భాను,
నువ్వు అచ్చో మా అమ్మ భానుమతమ్మలాగే కనిపిస్తున్నావు నాకు. అందరి గురించి ఇంతలా ఆలోచిస్తావు కదమ్మా. నువ్వు మా అమ్మ భానుమతమ్మవే, నా కూతురు భానుమతివి కాదు. అలాగే ఏం జరిగినా సరే నువ్వు ఇంటికి పరాయి వాడివి కాకూడదు. చాందినికి ఇప్పుడు నీ మీద కోపం ఉండొచ్చు. అంత మాత్రాన నువ్వు దూరం అయితే తప్పు చేశావు కాబట్టి నువ్వు దూరం అయిపోవాలి అని చాందిని అనుకుంటుంది కదా. కానీ అనుకోకుండా జరిగింది. దాన్ని నువ్వు సరిదిద్దుకోలేవని తెలుసుకునే దానికి పరిహారంగా నువ్వు ఈ ఇంటికి వచ్చావు అని, ఈ ఇంట్లోనే ఉంటున్నావని, ఈ ఇంటినే నీ ఇల్లుగా మార్చుకున్నావని, చాందిని నువ్వు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావని, తనే నీ జీవితమని నువ్వు తనకు అర్థమయ్యేలా చెప్పాలన్నయ్య. సహనంతో తనని మార్చుకోవాలి. మీ బంధం ఎప్పటికీ విడిపోని అనుబంధం అని నువ్వే నిరూపించాలన్నయ్య. అప్పుడే అన్నయ్య పెళ్లికొక అర్థం ఉంటుంది, తాలికొక విలువ ఉంటుంది. కలిసిన మనసులకి ఒక ఆప్యాయత తోడవుతుంది. ఎప్పటికీ మీరిద్దరు ఒకటిగానే ఉండాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. సరే బాను, నువ్వు చెప్పింది నిజం అనుకుందాం. నువ్వు వెళ్తేనే అమ్మ మనసు మారుతుందంటున్నావు కదా. నీ మాట నేను ఒప్పుకుంటున్నాను. కానీ వెళ్ళవలసింది నువ్వు ఒక్కదానివే కాదు, మనిద్దరం కలిసి వెళ్దాం. నేను నీతో వస్తాను. ఎంతకాలం దూరంగా ఉందామో చెప్పు. అంతకాలం ఇద్దరం దూరంగానే ఉందాం. అమ్మ మనసు మారిందని నాన్నో బామ్మో ఎవరో ఒకరు చెప్తారు కదా, అప్పుడే వద్దాం మనం. లేదండి, మీరిక్కడే ఉండాలి. మీకు అత్తయ్య అంటే ఎంత ఇష్టమో మీరంటే అత్తయ్య కూడా అంతే ఇష్టం. మీరు అన్నం తినమని ఒక్క మాట చెప్తే అంత కోపంలో ఉన్నా సరే ఆవిడ అన్నం తిన్నారు. అందుకే మీరిక్కడే ఉండాలి. అత్తయ్యని మార్చే ప్రయత్నం మీరే చేయాలి. అత్తయ్య అర్థం చేసుకునేలాగా మీరే వివరించాలి. అత్తయ్యని మార్చవలసిన బాధ్యత మీ మీదే ఉంది. మీరిక్కడ ఉండటమే కరెక్టు. నేనే వెళ్ళాలి. అయినా నేనేదో శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్టు మీరంతా ఎందుకు బాధపడుతున్నారు? కొన్నాళ్ళు దూరంగా ఉంటాను. మళ్ళీ మనందరం కలవాలని ఈ ఎడబాటు నేను కోరుకుంటున్నాను. ఒక్కదానివే ఎక్కడికి వెళ్తావమ్మా? ఎక్కడుంటావు చెప్పు. అదే మావయ్య, విశాఖపట్నం దగ్గర భోగాపురం బ్రాంచ్లో అక్కడేదో సమస్య ఉందని మేనేజర్ నిన్న ఆయనతో చెప్పడం నేను విన్నాను. అత్తయ్యని కలవడానికి కూడా ఆయన అందుకే వచ్చారు. కానీ అత్తయ్య అవేమీ పట్టించుకోనని చెప్పారు. మన ఇంట్లో ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, కానీ మన కంపెనీ సమస్యలు ఉన్నప్పుడు మనమే చూసుకోవాలి. ఎందుకంటే దాని మీద ఆధారపడి ఎన్నో వందల కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళందరికీ మనం ఉన్నామనే ధైర్యం, మన కంపెనీ బాగుంటుందని నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. సమస్య ఎక్కడ మొదలైందో అక్కడ ఆ సమస్యకు పరిష్కారం చూడాలి. అటు మన కంపెనీ సమస్య తీరినట్టు ఉంటుంది, నేను కూడా దూరంగా ఉన్నట్టుంటుంది. ఆ పని చూసుకోవడానికి నేను వెళ్తాను మామయ్య. అక్కడ సమస్యను పరిష్కరించేసరికి ఎలాగో కొంతకాలం పడుతుంది. అది పూర్తి చేసుకునేసరికి ఇక్కడ ఇంట్లో కూడా అన్ని సమస్యలు సర్దుకుంటాయి. అప్పుడు తిరిగి వస్తాను. మళ్ళీ అందరం ఆనందంగా ఉందాం. అత్తయ్యకి నేనే వెళ్ళి సమస్యని పరిష్కరించానని చెప్పినప్పుడు అత్తయ్య కూడా సంతోషిస్తారు కదా. ఎందుకంటే రైతులంటే అత్తయ్యకి ఎంతో గౌరవం. అన్నదాత లేనిదే ఎవరికీ అన్నం ఉండదని ఆవిడ ఎన్నోసార్లు చెప్పారు. అలాంటి అన్నదాతకి సమస్య వచ్చినప్పుడు మనం పరిష్కరించకపోతే ఎలాగా? అందుకే వెళ్తానంటున్నాను. దయచేసి ఎవరూ కాదనకూడదు. మొత్తానికి నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నావా భాను? వెళ్ళు. ఇది తాత్కాలికమని నువ్వనుకుంటున్నావు. దాన్ని శాశ్వతంగా నేను మారుస్తాను కదా.
భాను ఏది రాము? ఆంటీతో మాట్లాడొస్తాను అని పైకి వెళ్ళింది. అత్తయ్య, అత్తయ్య, మిమ్మల్ని ఇంతలా బాధ పెడతానని నేను కలలో కూడా ఊహించలేదు. నన్ను ఎంతగానో ప్రేమించే మా అత్తయ్య నా వల్ల ఇంతలా కృంగిపోతారని నేను కలలో కూడా ఊహించలేదు. మళ్ళీ చెప్తున్నాను అత్తయ్య, నేను ఇంటి చెడు కోరుకొని ఏది చేయలేదు. ఈ ఇల్లు బాగుండాలని అంతా చేశాను. ఒక్కోసారి కొన్ని విషయాలు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందిని బాధ పెడతాయి. ఇప్పుడు నేను చేసిన పని మంచి కోసమే అయినా అది మిమ్మల్ని ఎంత బాధ పెట్టిందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్కటత్తయ్య, వెనక్కి తీసుకురాలేని నష్టం జరిగిపోయింది. దానికి ఎవరూ ఏం చేయలేం. కానీ పరిహారం మాత్రమే ఊహించాను, అదే చేశాను అని నేను అనుకుంటున్నాను అత్తయ్య. అయినా సరే ఈ నిజాన్ని మీ దగ్గర దాచి మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టడానికి కారకురాల్ని నేనే. అందుకే నాకు నేనే శిక్ష విధించుకుంటున్నాను. మీ కంటికి దూరంగా కొన్నాళ్ళు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు తొందరలోనే మామూలు మనిషి అయ్యి మీ మనసు మారి మీరు సాధారణ పరిస్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మనసులో ఉన్న బాధ కొంచెం తగ్గాక అప్పుడు నేను వచ్చి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి ఇదంతా ఎందుకు చేశానో వివరంగా అప్పుడు చెప్తాను. అంతవరకు సెలవు. వీలైతే నన్ను క్షమించండి. బాను ఇంటి నుంచి వెళుతుంది. అన్ని సమస్యలు సర్దుకున్నాకే మళ్ళీ వస్తాను అంటుంది. ఈ ఇల్లు ఇలా అయిపోతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఒకప్పుడు బాను ఇంటికి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాను. బాను వచ్చాక ఇల్లు ఎంత ఆనందంగా ఉందో అని నా కళ్ళతో నేను చూశాను. మళ్ళీ ఇప్పుడు బాను వల్లే సమస్య వచ్చిందని బాను బాధపడుతుంది. అందుకే కొన్నాళ్ళది ఇంటికి దూరంగా ఉంటాను అంటుంది. చాందిని, చూడు చాందిని, తన కొడుకుని కోల్పోయానని అత్తయ్యకి బాధగా ఉంది. మీ అన్నయ్య దూరం అవ్వడానికి కారణం మా అన్నయ్య అని నీకు కోపంగా ఉంది. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఆ వయసులో పగలు ప్రతీకారాలు ఎవరికీ ఉండవు. అనుకోకుండా జరిగిన ఒక సంఘటన మాత్రమే. అది తప్పు అనుకుంటే తప్పే అవుతుంది. అనుకోకుండా జరిగిందని అర్థం చేసుకుంటే అసలు నిజమేంటో అర్థమవుతుంది. నువ్వు ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవని నాకు తెలుసు చాందిని. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మా అన్నయ్య ఏంటో నాకు కూడా తెలియదు. నాకు ఊహ వచ్చేసరికి తను మా దగ్గర కూడా లేడు. మా అందరికీ దూరం అయిపోయాడు. కేవలం మా ఇంట్లో ఆ చిన్నప్పుడు ఫోటో మాత్రమే దొరికింది. అదే మా అన్నయ్య అని చెప్పడానికి గుర్తు. కానీ అందరికన్నా ముందు అన్నయ్య కలిసింది నిన్నే. మీ ఇద్దరూ ప్రేమించుకున్నారు. నువ్వు ప్రేమించావు, మనసిచ్చావు అంటేనే ఆ వ్యక్తి ఎంత మంచివాడో నీకప్పుడే తెలుసుంటుంది. మీ ప్రేమ ఎంత గొప్పదో నీకే తెలుసు. అన్నయ్య దూరం అవుతాడంటేనే నువ్వెంత బాధపడతావో నాకు తెలుసు చాందిని. మీ పెళ్లి జరిగాక నువ్వెంత సంతోషంగా ఉన్నావో, అన్నయ్యతో జీవితాన్ని పంచుకున్నప్పుడు నువ్వెంత ఆనందంగా గడిపావో మీ ఇద్దరికి మాత్రమే తెలుసు. నువ్వు సంతోషంగా ఉన్నావని ఇన్నాళ్ళు నిన్ను చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది. దానికి కారకుడెవరు? మా అన్నయ్య. ఆ జరిగిన పొరపాటుని తను సరిదిద్దుకోలేకపోయాడేమో, కానీ తను తప్పుడు మనిషి కాదు.
తప్పు చేసే మనిషి అంతకన్నా కాదు. ప్రేమించడమే తెలిసిన మనిషి, నా అనుకున్న వాళ్ళని అభిమానించడమే తెలిసిన మనిషి. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన వల్ల మీ ఇద్దరు దూరం అయిపోకూడదు. మా అన్నయ్యని అర్థం చేసుకో. ఈ ప్రపంచంలో భర్తకి భార్య, భార్యకి భర్త తప్ప ఇంకెవరికి వాళ్ళు పూర్తిగా అర్థం కారు. ఎందుకంటే అందరూ పలకరింపుగా మాట్లాడతారు, దగ్గరగా ఉంటారు, నా వాళ్ళు అనుకుంటారు. కానీ భార్యాభర్తలు మాత్రమే ఇద్దరుగా ఉన్నా ఒకటిగా బతుకుతారు. ఒకే ఊపిరిగా, ఒకే ప్రాణంగా ఒక్కలాగే ఉంటారు. ఒకరిలాగే ఆలోచిస్తారు. మంచి చెడులు వాళ్ళిద్దరికీ తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. మా అన్నయ్య మంచితనం ఏంటో నీ మనసును అడుగు, తప్పకుండా నీకు చెప్తుంది. మళ్ళీ మీరందరూ సంతోషంగా ఉండాలని, ఈ ఇల్లు బాగుండాలని, అత్తయ్య మనసు మారాలని నేను కూడా వెళ్తున్నాను. ఆ రోజు వస్తుందనే ఆశతోనే నేను ఎదురు చూస్తున్నాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఏమని దీవించమంటావమ్మా? నువ్వు ఈ ఇంటికి దూరంగా ఉండాలని వెళ్తున్నావు. కొన్నాళ్ళు నువ్వు ఇంట్లో కనిపించకూడదని వెళ్తున్నావు. ఆ బాధని తట్టుకుంటూ క్షేమంగా వెళ్ళిరా అని దీవించలేనమ్మా. మా ప్రతి కష్టంలోనూ అబ్బలా నువ్వు నిలబడ్డావు. ప్రతి సమస్యని పరిష్కరించావు. నువ్వున్నావున్న ధైర్యం చాలమ్మా. మన కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది. అలాంటిది నువ్విప్పుడు మా అందరికీ దూరంగా వెళ్తున్నావు అంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉందమ్మా. కానీ ఈ ఇంటి గురించే వెళ్తున్నావు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను. బాను, నువ్వు వెళతాను అంటే ఇంటి మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అన్నంత బాధగా ఉంది. కానీ నీ నిర్ణయం నాకు నచ్చింది. అడవులకి వెళితే తప్ప ఆ శ్రీరాముడి గొప్పతనం ఏంటో కైకెక్కి అర్థం కాలేదు. మందర మాటలు విని ఎంత తప్పు చేశానో అని అప్పుడు తెలుసుకుంది. అందుకే వనవాసం నుంచి వచ్చిన రాముణ్ణి గుండెలకి హత్తుకుని కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమను కురిపించింది. నీ మీద ఎంతో అభిమానం పెంచుకున్న ఊర్మిళ ఇప్పుడు నువ్వు తప్పు చేశావన్న బాధలో ఉంది. తన బాధ నుంచి కోలుకోవాలి అంటే నువ్వు దూరంగా ఉండాలన్న నీ నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను. నువ్వు ఇంటికి దూరంగా ఉన్నప్పుడే నువ్వు చేసిన పని ఏంటి అన్నది ఊర్మిళ తప్పకుండా ఆలోచిస్తుంది. అప్పుడేనే తన మనసు మారుతుంది. అదే సమయంలో నువ్వు తిరిగి వస్తే ఇంకా ఏ సమస్య ఉండదని నమ్ముతున్నాను. కాబట్టి నువ్వు వెళతాను అంటే నేను ఒప్పుకున్నానే. కానీ నీ జీవితంలో ఆనందానికన్నా బాధలే ఎక్కువగా ఆ బ్రహ్మరాత రాసినట్టున్నాడు. సంతోషం 3 రోజులు ముచ్చటైతే బాధలు మాత్రం నీ జీవితంలో నిత్య జీవితం అవుతున్నాయమ్మా. ఎల్లకాలం ఇలా ఉండిపోదే, అన్ని సమస్యలు సర్దుకుంటాయి. బాను, ఎన్ని రోజులు ఎలాంటి సమస్యలు వచ్చినా నువ్వు మా కళ్ళ ముందే ఉన్నావు, నేను నీ పక్కనే ఉన్నాను. కానీ ఈరోజు నువ్వు అందరికీ దూరంగా ఒంటరిగా వెళ్తానంటున్నావు. ఈ నిర్ణయం మంచిదా కాదా అన్నది నేను ఆలోచించలేకపోతున్నాను. కానీ నేను ప్రాణంగా అభిమానించిన నా స్నేహితురాలు కొన్నాళ్ళు ఇలా దూరంగా ఉంటానండం
నిజంగా నాకు బాధగా ఉంది. కానీ నువ్వు దూరంగా ఉంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నావు కదా. అందుకే ఈ బాధను భరిస్తూ నీకు వీడ్కోలు చెప్తున్నాను. మన ఇంట్లో బతికే సౌకర్యాలు ఉన్నా సరే నీకోసం అత్తయ్యకి తన పిల్లలు తన ముందుండాలని కోరుకుంది కాబట్టి ఆవిడ కోసమే నేను ఇంట్లో ఉంటున్నాను. ద్రోహం చేసిన వారిని దోషులుగానే చూస్తారు. ప్రేమిస్తున్నామని చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మరు. మీ ఇద్దరిని ఒకటి చేసి ఇంకొక ప్రాణం ఊపిరి పోసుకోబోతుందే. ఆ బిడ్డనేం చేస్తావు? తండ్రి కాదు అని చెప్తావా? నీ తండ్రికి సంబంధం లేదని చెప్తావా? ఏం చెప్తావే?